మీ పేరు? నా పేరు మేళా వెంకటరామరాజు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం అండి. చేబ్రోలు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఓకే, ఎట్లా ఉంది మహానాడు ఏర్పాట్లు? మహానాడు ఏర్పాట్లు అన్నీ కూడా అత్యంత అద్భుతంగా ఉన్నాయి. అందరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంత భారీ ఏర్పాట్లు చేశారు, ఇంత క్రమశిక్షణగా మరి మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అది కూడా ఈ కడప జిల్లాలో మహానాడు అంటే చాలామంది సక్సెస్ కాదేమో అని అపోహలు ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంతకుముందు జరిగిన మహానాడులన్నిటికన్నా కూడా మరి ఒక ప్రత్యేకతగా ఈ కడప జిల్లా మహానాడు జరుగుతూ ఉంది. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేటట్టుగా ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి, ఇక్కడ ఉపన్యాసాలు కానివ్వండి, ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా ప్రత్యేకత సంతరించుకున్నాయి. అదేవిధంగా ఈ కడప జిల్లా వాసులందరూ కూడా ఒక విప్లవంలాగా ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొని మహానాడు విజయవంతం చేయడానికి మరి బ్రహ్మాండంగా తరలివచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ గత 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలకి విసుగు చెంది ఇవాళ ఈ మహానాడు ఇక్కడ పెట్టుకోవాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని మరి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దానికి మరి సూచికగా ఇక్కడ ఉన్న జనమందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని మహానాడు విజయవంతం చేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిపోతున్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి ఏవి కూడా నెరవేర్చకుండా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం మహానాడు పండుగ చేసుకుంటున్నారని చెప్పి మరో పక్క ఇంకో వర్గం ప్రచారం చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ఓటర్లందరూ కూడా మహానాడులో పాల్గొంటూ ఉన్నారు. దాంట్లో ఒక ఆలోచన అవసరం లేదు. అయితే ఇక్కడ మహానాడు అనేది ఒక నిర్ణయాత్మకంగా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతూ ఉంది. మహానాడు అనేది రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేయబోతూ ఉంది, ప్రజల సంక్షేమం కోసం ఏం చేయబోతుందని ఈ మహానాడు వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులందరూ కూడా ప్రజానీకాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైన తీర్మానాలను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ తీర్మానం అన్నిటిని కూడా మరి ప్రజలందరూ కూడా హర్షధ్వానాలతో ఆమోదించి ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి ద్వారా జరగబోతూ ఉంది. వీరి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందబోతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆనందంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీ పేరన్నా? ముకుంద. ఏం చేస్తుంటావన్నా? వ్యవసాయమే. ఎంత ఉందండి వ్యవసాయం? 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలం ఉంది. ఏం పంటలు పండిస్తుంటావు? టమోటా ఇట్లా పెట్టుకుంటాం, శనక్కాయ. బాగానే పండుతున్నాయి పంటలు? పర్వాలే. ఎట్లా ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిపాలన చూసాక? బాగానే ఉంది. ఇంకా అప్పుడే 11 నెలలు అవుతా ఉండేది. జరగబోయే భవిష్యత్తులో బాగుంటుందని కోరుకుంటున్నాము. అంతే. ఏం చేయట్లేదని చెప్తున్నారు చాలా మంది. ఎందుకు చేయలేదండి? కనపడుతుంది కదా, పోలవరం ప్రాజెక్టులు కనపడుతుందా, అమరావతిలో అభివృద్ధి కనపడుతుంది. గతంలో లేవా ఇవన్నీ? పట్టణాల్లో సీసీ రోడ్లు అయితే ఏమి, మన రోడ్లు అయితే ఏమి అన్నీ కనపడుతున్నాయి కదా. మళ్ళీ మేము ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అంటే గతంలో ఈ అభివృద్ధి లేదా? ఈ రోడ్లు కావచ్చు ఇవన్నీ లేవా? 5 ఏళ్ళ పరిపాలనలో ఏదన్నా ఒకటి ఉందా? ఏమి చేసినాడంటే ఆయన బటన్లు నొక్కేది జరిపోయింది, పరదాలు కట్టుకొని పోయేది జరిపోయింది, 3 రాజధాని 3 ముక్కలాట అన్నాడు. అంతకు మించి ఏంది చేసిండేది లేదు. ఈ కడపలో కానీ వచ్చి మేము చూస్తున్నాము. మా రానాడపూడి జిల్లా అంటే ఇక్కడ పక్క జిల్లానే కదా ఇది. మా జిల్లాలో 7 పొదులు అయినాయి. ఆయన ఇక్కడ ఈ జిల్లా వాసి కాబట్టి ఇక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి ఈ వర్షాలు కానీ వరుణదేవుని కానీ ఆయనకి కరుణించి లేడు కాబట్టి ఆయన ఇంకా కొంచెం దూరంగా ఎక్కడైనా పోతే అయినా కర్ణాటక బార్డర్లేకో లేకుంటే ఒరిస్సాకో ఇక్కడ ఎక్కడైనా పోతే ఇక్కడ ఇంకా ఈ కడప జిల్లా కానీ బాగా అభివృద్ధి పాటలో నడిచి ఇంకా ముందుకు పోతుంది. ఈ కడప జిల్లా వాసులు కానీ బాగా సంతోషిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంతా బాధపడిపోతున్నారంట కదా రాయలసీమ వాళ్ళంతా అనవసరంగా జగన్ ఓడించేసాము, జగన్ గెలిపించుకుంటే బాగుండేదని. ఎవరన్నారు? ఎవరు అనేది? రాయలసీమ వాసులే. రాయలసీమ వాసులు ఎవరు? ఆయనకే అనుకూలంగా ఉన్న వాళ్ళు పరదాలు కట్టుకొని పరదాల లోపల ఉంటారే వాళ్ళు. పరదాలు బయట ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఎక్కడ ఏంది అని అట్లా దుష్ప్రచారం చేయలే. నువ్వు ఇలాంటివి పరిటాల సునీత కొడుకు అడ్డు పెట్టుకొని అరాచకాలు చేస్తున్నారు. అరాచకాలు చేసి జైలుకి పోయి 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు ఎవరు? రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, పరిటాల రవి కొడుకు శ్రీరాంబాబు అట్లా పనులు చేయలే. ఎక్కడ అవినీతిలో ఒక జైలుకి ఒక్క రోజు కానీ పోయి గడ్డకు రాలే. ప్రకాష్ రెడ్డి చెప్తున్నాడు మీ మాజీ ఎమ్మెల్యే దొంగ, వాడు పక్క దొంగ. మా సీకేపల్లి మండలంలో వాళ్ళ అన్నదమ్ములు ఇన్ఛార్జీలుగా ఉండి ఎక్కడ భూములు ఉన్నా అక్కడ ఎన్ఓసి తెచ్చుకొని వాళ్ళు కబ్జాలు చేసుకొని
ఈరోజు వాళ్ళందరూ బినామీ వాళ్ళు ఊరు ఇడిచి ఎక్కడ తలదాచుకునే పరిస్థితుల్లో ఉన్నాయి, కానీ మా వాళ్ళు ఎక్కడా లేవు, ఏ అవినీతి లేదు మా వాళ్ళు. సార్ మీ పేరు? కైపు నరసింహ, ఇస్మాపురం, ఎక్కడి నుండి వచ్చావు? మైదుకూరు మండలం. మైదుకూరా? ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు ఇది మహానాడు? చాలా సంతోషంగా ఉంది. మైదుకూరు నుంచి చాలా మంది మహానాడుకు విచ్చేసినారు. చేస్తుంటావు నువ్వు? నేను మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాను. మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటావు? అవును. ఎట్లా ఉంది ఈ ప్రాంతం, రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా ఈ 11 నెలల నుండి? ఉంది. చాలా మైనింగ్ డిపార్ట్మెంట్లో అప్పట్లో కమిషన్ అడిగేవాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పట్లో ఇసుక కానీ మట్టి కానీ ఎలాంటిదైనా ఉచితంగా తీసుకువెళ్తున్నారు. కానీ చాలా పింఛన్ రూపంలో కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలకు 3,000 రూపాయలు పెంచారు. కానీ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే హామీ ఇచ్చినాడు. కానీ హామీని నెరవేర్చుకున్న మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. వికలాంగులకు 7,000 రూపాయలు ఇచ్చారు. అలాగే తెలుగుగంగ ప్రాజెక్టును నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నిలబెట్టారు. అందువలన రాయలసీమ ప్రాంతానికి చాలా నీటి సౌకర్యాలతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి రాయలసీమకి ఏం చేయలేదా? గత 5 ఏళ్లలో రాయలసీమకి చాలా ఏదో కొన్ని పథకాల రూపంలో ఇచ్చాడు. కానీ రోడ్లు లాంటివి ఎప్పుడే కానీ రోడ్లు ఎక్కడే కానీ గుంతలు మహిమంతో నింపేశాడు. రోడ్లు పట్టించుకోలేదా గతంలో? పట్టించుకోలేదు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పట్టించుకున్నారా రోడ్ల గురించి? చంద్రబాబు నాయుడు చాలా గ్రామ స్థాయి నుంచి నేషనల్ హైవే కానీ 4 లైన్ కానీ గ్రామంలోనే రోడ్లు కానీ చాలా నీట్గా వేపిస్తున్నాడు. వ్యవసాయం మరి వ్యవసాయం చేసుకోవడం అనేసి ఎందుకు ఈ మహానాడుకు వచ్చి ఇంత దూరం వచ్చేసావు? మహానాడుకు రాకపోతే ఇంతకుముందు చాలా అన్యాయం జరిగింది కదా, ఆ అన్యాయాన్ని భరించలేక సంతోషంగా ఉన్నాం అయిపోతుంది. మేము అట్లా ఏం అన్యాయం జరిగింది అంత ముందు? చాలా జరిగింది కదా, ఇప్పుడు పులివారం పూర్తి చేస్తాను, పూర్తి చేయలే, విజయవాడ కడతా అని చెప్పి కట్ల, ఇవన్నీ అన్యాయం కదా. ఎన్ని యుద్ధం చేసినాడు అతను, ఎన్ని నాశనం చేసినాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాశనం చేసేసాడు. చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తాడా? అందరికీ న్యాయం చేస్తాడు చంద్రబాబు నాయుడు. రైతుకు న్యాయం చేస్తాడు, ఉద్యోగస్తులకు న్యాయం చేస్తాడు. ప్రతి ఒక్కరికి చంద్రబాబు తప్ప ఎవరు న్యాయం చేయలేరు. ఎవరు వచ్చినా కూడా నాశనమే. చంద్రబాబు గురించి తెలుసు విజయను ఎట్లా చేయాలా ఏం కదా అని అతని గురించి తెలుసు. అతను తప్ప ఎవరు ఏం చేయలేరు. అది శాస్త్రాలుగా తెలుసు అందరికీ. అంటే రైతులకి ఎవరి పరిపాలన బాగుంది, జగన్మోహన్ రెడ్డిదా చంద్రబాబుదా? చంద్రబాబుది బాగుంటుంది. చంద్రబాబు వస్తే కరువు వస్తుంది, పంటలు పండవు ఎందుకు అంటున్నారు. సంపూర్ణ వానవుతాను అవన్నీ ఎవరు మూర్ఖులు అనే మాటలు, అవన్నీ మూర్ఖులు అనే మాటలు అన్ని సంపూర్ణ వాన వస్తాను కదా. ఇప్పుడు ఏమని వస్తాను తెలుసు, కడప జిల్లాలో లేవంతే మా కాలం బ్రహ్మాండమైన వర్షాలు బాగా అక్కడ చూసిన బ్రహ్మాండమైన ఇది. సునీతమ్మ కొడుకు శ్రీరాము రౌడీయిజం ఫ్యాక్షనిజం చేస్తున్నాడు అంట కదా, అధికారం అడ్డు పెట్టుకొని. మామూలే అన్న, కాకుండా నూరు మాట్లాడుతుంటారు, అవన్నీ పట్టించుకునే కాదు. ఈ రాజకీయం కదా, అట్లా వంశం వాళ్ళది కాదు. వాళ్ళు అన్నం పెట్టే వంశమే కానీ ధ్వంసం చేసే వంశం కాదు వాళ్ళది.